ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం రాజీనామాను హోం మంత్రిత్వ శాఖకు పంపారు. రాజ్యాంగంలోని 67A కింద ఉపరాష్ట్రపతి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారన్న విషయాన్ని కేంద్ర హోంశాఖ రాజ్యసభకు తెలియజేసింది. హోంశాఖ ఇచ్చిన సమాచారాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారీ సభ్యులకు తెలియజేశారు. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు జగదీప్ ధన్కర్. మరోవైపు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాపైన ప్రధాని మోదీ స్పందించారు. ఉపరాష్ట్రపతి పదవితో పాటు వివిధ హోదాల్లో దేశానికి సేవ చేసేందుకు ధన్కర్కు అనేక అవకాశాలు లభించాయన్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Word notification at 22/7/25 has conveyed the resignation of Vice President of India, Shri Jagdeep Dhankar, under Article 67A of the Constitution with immediate effect. సో ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేశారు. ఈరోజు ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు. అనంతరం ఆ రాజీనామాను హోం మంత్రిత్వ శాఖ కూడా ఆవిడ పంపించారు. రాజ్యాంగంలో ఉన్న 67A కింద ఉపరాష్ట్రపతి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారన్న విషయాన్ని కూడా కేంద్ర హోంశాఖ రాజ్యసభకు తెలియజేసింది. హోంశాఖ ఇచ్చిన సమాచారాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారీ సభ్యులకు తెలియజేశారు. అనారోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు జగదీప్ ధన్కర్. అయితే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామాపైన ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఉపరాష్ట్రపతి పదవితో పాటు వివిధ హోదాల్లో దేశానికి జగదీప్ ధన్కర్ చేసినటువంటి సేవలను ఆయన కొనియాడారు. ఆయనకు అనేక అవకాశాలు కూడా లభించాయని చెప్పి ప్రధాని మోదీ చేసిన ట్వీట్ మనం 10TV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. అయితే అనారోగ్య కారణాలతో ఆయన తను రాజీనామా సమర్పించడంతో ప్రధాని మోదీ జగదీప్ ధన్కర్ మంచి ఆరోగ్యంతో ఉండాలని కూడా ట్వీట్ చేశారు. Word notification at 22/7/25 has conveyed the resignation of Vice President of India, Shri Jagdeep Dhankar, under Article 67A of the Constitution with immediate effect. Of Home Affairs, word notification at 22/7/25 has conveyed the resignation of Vice President of India, Shri Jagdeep Dhankar, under Article 67A of